బావా నీకు ఆడు ఈడు అని లేదు, పుసుక్కుని పోసేస్తాం. లోపలెవరూ లేరు, రావచ్చు కదా, ఒక రౌండ్ వేసుకుందాం. ఒకటి కాదు, రెండే అత్తాను. అభ్యంతరమా? ఏంటే పెట్టలాడిపోతున్నా? పోతాంత ఒళ్ళు కూడా చేసినట్టున్నా. అవును బావా, మొన్న జాకెట్లో కుట్లిప్పించా. భలే టైంకి వచ్చావు బావా, నిన్నే 2 బాటిల్ తెప్పించా. ఆ దేవుడి దయ వల్ల ఇవాళ ఏ ప్యాసింజరు రాలేదు, సరదాగా మందేసుకోవచ్చు బావా. ప్యాసింజర్లు రాకపోతే ఏడవాలి కానీ నవ్వుతావేంటే తెంగరదానా? వాళ్ళదే ఉంది బావా, ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఏదో. నా దగ్గరకు ఒకసారి వచ్చినాడు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాడు. ఊళ్ళో మగాళ్ళు ఉన్నంత వరకు నాకు దిగులేంటి, ఉంటే నీకుండాల. నాకెందుకే? ఊళ్ళో అందరూ నీ కాడికి రారు, నా కాటికి మాత్రం అందరూ వస్తారు, ముందో వెనకో. ఊరున్నంత వరకు నాకు దిగులేదు. మన ఇద్దరు బతుకు ఒకటే. నువ్వు పడక ఎత్తా తెస్తా ఉంటావు, మనం వెయ్యడమే తప్ప తీయడం ఉండదు. వేసాం అంటే స్వర్గం ఆపేయాలి. నీది శవట కంపు, నాది శవంకం. ఎవడో తలుసుకుంటున్నట్టున్నాడే. ఇంకెవడు? ఆ బుచ్చిగాడు. ఆడెందుకు తెలుసుకుంటున్నాడే నిన్ను? వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నన్ను చేసుకుంటాడంట. నన్ను చేసుకోవచ్చు కదే, మంచిదే కదే. ఏంటది, ఏమైంది నీకు? ఇటు ఎందుకు ఏడుతున్నావేటే? తెచ్చావా? తెస్తాను. ఎప్పుడు? వచ్చే నెలలో. వచ్చే ఏడాది. ఇంకో నెలలో ఈ ఊరు ఉండదు, నేను ఉండను. డబ్బెంతుంది జేబులో? $100. అది చిరిగింది. దీంతో కొనేస్తావు కారు? తెచ్చేస్తాను మళ్ళీ. $200తో పోయే పెంటని 100 ఏళ్ళు తలకు రాసుకోవాలనుకుంటున్నావు. దరిద్రుడిరా నువ్వు. నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు ఇష్టం. మన పిల్లల్ని చేతులతో ఆడించడం ఇష్టం. ఈ కుంటోడు నీకు సరిపోడు అనుకుంటే ఇంక నేను రాను. ఆ మాట అన్నానా నేను ఎప్పుడన్నా? ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లా. నీ కర్మ పో. కారు తీసుకునిరా.
అబ్బబ్బబ్బబ్బా పనిలో ఉన్నాను పోరా. తర్వాత రానా? వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. వెళ్ళు. ఇంకా వేంజరా అలాగే వస్తానే. కొత్త బిచ్చిగాడు పొద్దెరగడని నీదొక పిచ్చి. చెప్పు. బాగా సంతోషంగా గడిపినట్టున్నావు. సంతోషంగానా? నవ్వులు వినపడ్డాయా? ఆ పెద్దరెడ్డిని ఎందుకు రాణిస్తావు? నా గిరాకీకి నీ పర్మిషన్ అక్కర్లేదు. వాడు మంచోడు కాదు. చెడ్డోడు అప్పడం కావాలంటే అమ్మవా నువ్వు? పాపం పెద్దిరెడ్డి పెళ్ళం మగాళ్ళ చూడదు. నేను చూస్తాను. అది నా వృత్తి. ఒప్పుకున్నాక చేయాలి కదా. అందుకని అసలు ఏం బతుకని ఇప్పుడు అనిపించదా నీకు? నేనందరూ నీచంగా మాట్లాడుతుంటే నాకు. ఎవర్రా నన్ను నీచంగా మాట్లాడే పతిత్తులు? ఇళ్లెల్లో అవసరాలు తీరిపోయేవాళ్ళ? నేనెవరి కొంపకైనా వెళ్ళి కూరుస్తున్నానా? చూడు, ఈ ఊళ్ళో మానభంగాలు జరగడం లేదన్నా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మగాళ్ళుగా చలామణి అవుతున్నా నేను ఓ కారణం. నువ్వు కూర్చున్నావు చూడు చెత్తకుండి పక్కన. అదందరికీ కావాలి, ఆడ చెత్త పారేసుకోవడానికి. కానీ అదంటే అసహ్యం. నేను అంతే. ఒక అందమైన చెత్తకుండీని. రే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జాకెట్లు చెయ్యట్టి నలిపేస్తారు. నువ్వు చూడ్డానికి వెర్రి బాగులోడ్లా ఉంటావు. ఒంటి మీద చెయ్యి వేయకుండానే గుండెలు పిండేస్తావు. ఓరా పో, నా మనసేం బాగాలేదు. పో. నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. ఐ లవ్ యూ, నీ డాష్. ఏంట్రా ఇది? నాకేం తెలియదు మేడం. రే పుట్టోడా,
చదవరా. మీకు తెలుగు చదవడం రాదా ఆంటీ? మేడం చదువు. నేను నిన్ను అందరికీ వందనాలు. అయ్యా నాకు పనిచ్చి వారానికి ఒకసారి గుడ్డిచ్చి పడుకోవడానికి బెడ్ ఇచ్చి స్నానానికి బాత్రూమ్ ఇచ్చి నెలకొకసారి శాలరీ ఇచ్చి ఆదరిస్తున్న మీకు మరొక్కసారి వందనం అభివందనం. రేయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. ఐ లవ్ యూ అని ఇందులో రాసింది అక్క. రేయ్, అమ్మాయిలంతా వచ్చి లైన్లో నిల్చోండి. ఏంటే, నువ్వేనా ప్రేమించింది? మేము ప్రేమించే వాళ్ళ కనపడుతున్నామా? రేయ్, వీళ్ళల్లో ఎవతిచ్చిందో చెప్పరా. ఎవరో మర్చిపోయా మేడం. మర్చిపోయావా? నిజంగా గుర్తులేదా? మర్చిపోయాను చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా? మర్చిపోయానని చెప్పి ఎవరు రాసారో చెప్పరా.